వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నెట్టేసి వెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్ర చర్చ జరగడంతో అసలు విషయం ఏమిటో వివరిస్తూ బ్రహ్మానందం స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఈ ఘటనపై ఎవరు అపార్థాలు చేసుకోవద్దని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం స్నేహపూర్వక చనువుతో జరిగిన సంఘటనకు తప్పుడు రంగు పులిమారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవ వేడుకలకు బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆలస్యం అవుతుండటంతో ఆయన హడావిడిగా లోపలికి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటో దిగుదామని అడిగారు. అప్పుడు బ్రహ్మానందం అబ్బే ఎప్పుడు కాదు అన్నట్లుగా ఆయన్ని పక్కకు జరిపి ముందుకు సాగారు. ఈ దృశ్యం రికార్డై బ్రహ్మానందం మాజీ మంత్రిని తోసేశారంటూ ప్రచారమైంది. ఈ వీడియోపై స్పందిస్తూ దయన్నతో నాకు 30 ఏళ్ల చనువు ఉంది, మేం మంచి మిత్రులం, ఆ చనువుతోనే సరదాగా ఉండండి అని చెప్పి లోపలికి వెళ్లాను. దాన్ని ఎవరో తోసేసినట్లుగా చిత్రీకరించి ప్రచారం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఉదయం ఆ వీడియో చూసి ఇద్దరం నవ్వుకున్నాం అని బ్రహ్మానందం వివరించారు. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దాం అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదా